నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది వివరంగా తెలియజేస్తున్నారు. ఇక సింహరాశి, ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఆగస్ట్ నెలలో? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇత్యాది విషయాలు మీ ద్వారా మురళి గారు. తప్పకుండా అమ్మా. సింహరాశి వారు అంటేనే కొంతమేర మనకు వీరికి ఎక్కువగా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేటువంటిది అధికంగా ఉంటుంది. సో వీరి యొక్క లక్షణాలు తెలుసుకుందాం మనం. మరి సింహరాశి వారికి సంబంధించి 2022 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు కూడా ఎవరైనా అంటే కొత్త ఫీల్డ్ టచ్ అవ్వడం కానీ, కొత్తగా వెళ్ళడం కానీ, ఎవరైనా అమ్మాయిలు పరిచయం అవ్వడం కానీ, లేదా అమ్మాయిలకైతే అబ్బాయిలు పరిచయం అవ్వడం కానీ, అట్టి పరిచయాలైనటువంటి వారి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సీక్రెట్గా మనము ఏ విషయాన్ని అయితే మనము బయటికి రావద్దు అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది బట్టబయలు అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇట్టి ఆగస్టు నెలలో. సో చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి అనగానే మరి మనకు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రము ఈ యొక్క ఉత్తర 1వ పాదంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇట్టి సింహరాశికి ఎక్కువగా మామి, మూమే, టాటి, టు, టే, టో అక్షరాలతో ఉండేటువంటి ఏవైనా సంస్థలు కానీ, పేర్లు కానీ, లైక్ ఏదైనా కావచ్చు, వీరికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ఇట్టి సింహరాశి వారికి సంబంధించినటువంటి కొంతమేర అంటే పూర్తిగా కాకుండా ఎన్నో 2 విషయాలైనా మనము ఈ లక్షణాలు తెలుసుకుందాం. స్త్రీలు కానీ పురుషులకు కానీ కొంత విశాలమైనటువంటి హృదయము, అభిమానవంతులు అని చెప్పుకోవచ్చును. పరోపకార గుణము కలిగినటువంటి వారు సింహరాశి వారు పొగడ్తలకు లొంగిపోతారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు సింహరాశి వారికి మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం మాత్రం అస్సలు తట్టుకోలేని పరిస్థితి. అయితే అభిమానము, పట్టుదల, ఆదర్శనము అందరినీ కూడా మించి ఉండాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత కుతూహలము, చురుకుదనము, తొందరపాటు, ఇట్లా పశ్చాత్తాప భావము కలిగినటువంటి వారు. అదేవిధంగా గృహాలంకరణకు సంబంధించి అద్భుతంగా ఉండాలి అని అనుకునేటువంటి వారు. పరిశుభ్రంగా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వీరికి కొంత శ్రద్ధ ఎక్కువగా అని చెప్పుకోవచ్చును. సో ఇలాంటి సింహరాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి సందర్భంలో ఉన్నాం. మరి సింహరాశి వారికి ఏమిటయ్యా అంటే కొంతమేర ఎవరైతే వయసు పైబడినటువంటి వారు ఉన్నారో కొంత జాగ్రత్త. కుదిరితే అక్కడ ఉండేటువంటి మీ వద్ద ఎవరైతే 60-65+ ఉన్నారో మీ వద్ద ఉండేటువంటి బ్రాహ్మణుడితో కొంత మృత్యుంజయ జపాన్ని చేయించుకోండి. మృత్యుంజయ జపానికి సంబంధించినటువంటి హోమం ఇంకా కుదిరితే చేయించుకోండి మీ శక్తి మేర. సో అదేవిధంగా చిన్న చిన్న ఆపదలు అయితే పొంచి ఉన్నవి. అదేవిధంగా కొంత ద్వేషాలు అంటే చెప్పలేము. ఇప్పుడు మీ యందు ఎవరికైనా లేదా మీరు ఎవరి పట్లనైనా సో మీరు ఎవరి పట్ల ఉండకుండా ఉండే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా నేరారోపణ అంటే ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవించడం కావచ్చును, లేదా గతంలో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు అంటే ఎట్లా అంటే శిక్షా ప్రాప్తి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఏదో ఒక అమ్మాయితో కానీ ఒక అబ్బాయితో కానీ మీకు పరిచయం ఏర్పడింది అనుకుందాం. సో దీనికి సంబంధించి లాస్ట్ 2 ఇయర్స్ 1 ఇయర్స్ 1 ఇయర్ లాస్ట్ 1 ఇయర్లోనో ఆమెతో ఫోటోలు దిగడము, ఆమెతో సంబంధించినటువంటి చాటింగ్ ఉండడము, ఈ విధంగా ఉండేటువంటి సందర్భాలలో మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ భార్య వచ్చి మీ తంబు పెట్టి మీ యొక్క ఫోన్ ఓపెన్ చేసేసి అందులో ఉండేటువంటి డాటా చూసి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి కొన్ని చెప్తున్నా. సో ఇక అది మీ ఊహకే ఇడిచిపెడుతున్నాయి ఈ సిచ్యువేషన్. ఎందుకంటే ఇది పరిస్థితి అయితే అట్లా ఉంటది. ఇల్లీగల్ ఏమైనా ఉందంటే మటాషే జీవితం. ఇది జాగ్రత్త అంటున్నా. అందుకే అది ఈ ఆగస్టు నెలలో ఇంకా బీజం పడే పరిస్థితి. ఎందుకంటే శ్రావణంలో మీ శ్రీమూర్తులు అధికంగా పూజ చేస్తారు కనుక అమ్మవారు వారిని బాగా అనుగ్రహించే పరిస్థితి ఉంటుంది. మరి మీరు జాగ్రత్తగా ఉండండి.
రైట్. సో ఇంకను కొంత వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ సమయంలో వివాహం ఒకవేళ చేసుకుంటే మెచ్యూర్‌గా ఉండండి. చాలా మంచిగా ఆలోచించండి. అంతేగాని మీ భార్య ఇట్లా మాట్లాడుతుంది. ఎందుకంటే కొత్తగా అయింది వివాహం గనుక ఇంకా టైం పడుతుంది. సో, అది గమనించుకొని ముందు ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అష్టమ శని ఉంది గనుక కొంత గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఓపికగా ఉండండి. ఇంకా అదే విధంగా కొన్ని చిన్న చిన్న అవమానాలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఒక 10 మంది మిమ్మల్ని అబ్బా! సూపర్ అంటే ఒక నలుగురు, ఐదుగురన్నా మిమ్మల్ని వాడా అనే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. అదే విధంగా లాభించే చోటనే కొంత నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఎవ్వరిని నమ్మి డబ్బులియ్యొద్దు. ఇది గమనించుకోండి. ఉద్యోగ నష్టము ఏదో ఒక రకంగా ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఎంత మంచి చేద్దామని చూసినా కూడా మీ వెనకాల నుండి ఎవ్వడో ఏదో ఒక రాయి వేస్తూనే ఉంటాడు. కనుక మీరొకటే అనుకోండి, పండ్లిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనేటువంటిది ఆలోచన చేసుకోండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఓపికగా పూర్తి భారము ఆ అమ్మవారిపై వేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక అదే విధంగా కొంత బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే అన్నింటా లాభాలు కనబడుతున్నాయి. ఇది కూడా ఒకటి శుభంగానే చెప్పడం జరుగుతున్నది. సో, విజయ ప్రాప్తి ఉంది. విజయ ప్రాప్తి అంటే ఎవరికి? ఎవరైతే రాజకీయవేత్తలున్నారో రాజకీయ పరమైనటువంటి పదవులు ఏవైనా లభించే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడేం పదవులయ్యా గురువుగారు అంటే చెప్పలేం. ఇప్పుడు మొన్న ఒకరికి మనకు వ్యవసాయదారులకు సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అతన్ని ఎన్నుకున్నారు. అది బై లక్ చెప్పలేం అది ఎట్లా వచ్చిందో ఛాన్స్. అమ్మవారి అనుగ్రహము. కనుక అట్లా ఉంటవి కొన్ని కొన్ని. అదే విధంగా పదోన్నతి, చక్కటి పదవి లభించే పరిస్థితి ఉంది. సో, తేజో వృద్ధి ఉంది. అంటే గురువు మూలకంగా ఇన్ని ప్లస్‌లు ఉన్నవి. శని మూలకంగా కొన్ని మైనస్‌లు ఉన్నవి. కనుక శనికి ఏమిటి? బిల్డప్ ఇచ్చుడు నచ్చదు శనికి. అదే విధంగా ఆహ్, కొంతమేర ఈగో ఫీలింగ్ నచ్చదు. కొంతమేర నడవంతరపు సిరి అంటారు. ఇది వచ్చినా గూడా నచ్చదు. మనం 100 ఉన్నప్పుడు ఎట్లున్నామో, రూ. 1,00,00,000 ఉన్నప్పుడు గూడా అట్లే ఉండాలి. అట్లుంటేనే శని భగవానుడు ఈ 1,00,00,000కి 10,00,00,000 ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఇన్ని విషయాలు ఎందుకు అంటే మీకొక ప్రిడిక్షనే చెప్పడం గాకుండా మీకొక మోటివేషన్ రకంగా గూడా ఎన్ని విషయాలు చెప్తున్నానంటే అది అర్థం చేసుకోవాల్సిందే. కనుక సో, ఓవరాల్‌గా చక్కటి ధన ధాన్య ప్రాప్తి గూడా గోచరిస్తుంది ఆగస్టు నెలలో. చాలా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు అధికంగా ఎన్ని సార్లు చెప్తున్నా ఎక్కువగా అమ్మవారికి మీరు పూజ చేసుకోండి. గణపతికి పూజ చేసుకోండి. గణపతి సేవ, అమ్మవారి సేవ ఇవి 2 మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఇందులో భాగంగా మీ లగ్నంలో కేతు ఉంది. యాహ్! సో, ప్రతి బుధవారం అభిషేకంలో మీ గోత్రనామాలు, ప్రతి సంకటహర చతుర్థిలో మీ పేరు మీద స్వామికి ఒక పూలమాల, ఒక వస్త్రం గాని ఏదైనా డొనేట్ చేస్తూ ఉండండి. మీకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక మంచి కాలం, యోగవంతమైనటువంటి కాలమే. కానీ మనం ఎలా యుటిలైజ్ చేసుకుంటాం ఈ ఈ రోజుల్ని అనేది సింహరాశి వారి చేతుల్లో ఉంటుంది అనేది అర్థమవుతున్నటువంటి విషయం. రైట్ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థాంక్ యూ అండి. నమస్తే.